ఫ్రెండ్స్, మీకు మన అరటి చెట్లు ఇవి వేరే చెట్లు అండి. దొడ్లో లోపల ఉన్న చెట్లు చూడండి. ఈ పొదంతా నేను ఈ లోపలికి వచ్చాను. మనకు కొంచెం ఖాళీ ప్లేస్ ఉందన్నమాట, ఇంటి ప్లాట్. ఆ ఇంటి ప్లాట్లో ఈ మొక్కలు వేసాను నేను. నాకు ఎందుకంటే మొక్కలు పిచ్చి అంటే ఎక్కువ కదా, మొక్కలంటే ఎక్కువ పిచ్చి. అందుకోసం ఇదిగోండి చూడండి, ఈ మన గాలి దుమ్ములకి చాలా పెద్దగా అయినాయి. ఈసారి బాగానే అరటి గెలలు చక్కగా వేసినలే అనుకున్నాను. నేను చూడండి, ఇరిగిపోయి నేల రాలినాయి గెలలు. కానీ వాటిని చూస్తుంటే నాకు చాలా బాధగా కూడా ఉందండి. చూడండి ఒకసారి, అరటి గెలలు పడిపోయినాయి, ఈ రకంగా ఇరిగిపోయి. చిన్న పిందెలు, ఇంకా టైం పడుతుందండి. ఈ గెల వచ్చి ఇంకా 2 నెలలు పడుతుంది. ఈ గెల పడిపోయింది చూడండి. ఈ గెల అయితే కనీసం ఇంకా 3 నెలలు అట్లా పడుతుంది ఈ గెల తెంపటానికి. కానీ ఇది కూడా ఇరిగింది. ఇంకొక చెట్టు, అరటి చెట్లు మొత్తం ఇరిగిపోయి చాలా ఖరాబ్ అయినాయండి. నేను గాలి దుమ్ము వర్షం వచ్చేసి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన శారదా టైలర్ ఛానల్లో. కానీ కష్టపడి లాస్ట్కి వచ్చరికి గాలి దుమ్మలకి చెట్లు మొత్తం ఇరిగిపోవడంతో నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అట్లా ఇరిగిపోయి మొత్తం పాడైపోయినాయి చెట్లన్నీ, గెలలతో సహా పడిపోయినాయి, చిన్న చిన్న గెలలతో. చూడండి ఒకసారి, అసలు ఈ గెలలు ఇట్లా పడిపోతే ఎంత బాధగా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.